ఎన్నో సంవత్సరాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అత్యంత క్లోజ్ అయినటువంటి వ్యక్తులు. 1999 నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ట్రావెల్ చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు కావచ్చు, ప్రకాశం డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా కూడా ఒక బలమైనటువంటి నాయకుడి కింద బాలినేనిని కన్సిడర్ చేస్తారు. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీకి వెళ్తున్నారు. అసలు ఫస్ట్ వైసీపీకి అయితే రాజీనామా చేశారు. ఈ ఈ ఈ అంశంలో మిక్స్డ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. వైసీపీ వాళ్ళేమో అసలు ఆయన వెళ్ళిపోవడం మాకు సంతోషం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళేమో లేదు వీళ్ళు పైకి అట్లా చెప్తున్నారు కానీ ప్రకాశం జిల్లాలో ఒక స్ట్రాంగ్ నాయకుడు ఇప్పుడు లేడు. వైసీపీలో ఉన్న నాయకుల్లో అసలు స్ట్రాంగ్ నాయకుడు ఎవరూ లేరు. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ముందు ఆమంచి కృష్ణమోహన్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ నాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే ఆయన టికెట్ ఇవ్వక వదులుకున్నారు, వీళ్ళదే తప్పు. బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా వీళ్ళదే తప్పు అనేటువంటి మాటలు వినిపిస్తాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి అసలే వెళ్ళిపోతున్నారు. అత్యంత సన్నిహితుడు, ఎందుకంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వీళ్ళ టైప్ ఆఫ్ పర్సన్, బాగా క్లోజ్ పర్సన్. జగన్ చాలా మంది తెలియదు కానీ టాప్ 5 లో ఉంటారు. జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకుల్లో సజ్జల తర్వాత, విజయసాయి రెడ్డి తర్వాత ఇంకో ముగ్గురు అనుకుంటే ఆ ముగ్గురులో ఖచ్చితంగా బాలినేని ఉంటారు. సో అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం దెబ్బ, ఇంకొకళ్ళు వెళ్ళిపోవడం. అయితే అంతకంటే ముఖ్యమైనటువంటి నేత ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారని, ఇది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టబోతోంది అంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటున్న మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అంటే నిజంగానే ఆయన రాజీనామా అయితే చేస్తున్నారు. మనం కూడా గతంలో చెప్పాం మన ఛానల్లో. అయితే ఈయన వెళ్ళిపోవడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఈసారి ప్రకాశంకి పడినటువంటి దెబ్బ, బాలినేని వెళ్ళిపోవడం వల్ల ప్రకాశంలో వైసీపీకి దెబ్బ పడితే, ఈసారి ఈయన వెళ్ళిపోవడం వల్ల కృష్ణా డిస్టిక్ లో దెబ్బ పడబోతుంది వైసీపీకి. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. సామినేని ఉదయ్ భాను వైసీపీకి రాజీనామా చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించిన సామాజిక సమీకరణలో భాగంగా కృష్ణా జిల్లా నుంచి పేరు నానికి మంత్రి పదవి ఇచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ముందుకు రావట్లేదు. తాజాగా బాలినేని కూడా వైసీపీని వీడనుండడంతో జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా అదే బాటలో పయనించాలని నిర్ణయించుకున్నారు. తన అనుచరులతో కలిసి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జగ్గేపేటలో టీడీపీ తరఫున శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గెలిచారు. 2019 నుంచి 19 మధ్య 14 నుంచి 19 మధ్య శ్రీరామ్ తాతయ్య జగ్గేపేటలో గెలుపొందారు. 24న అంటే 22 చేరబోతున్నట్టు. సామాజిక సమీకరణల నేపథ్యంలో సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. 22వ తేదీన అనుచరులతో కలిసి ఉదయభాను జనసేన చేరతారని ప్రచారం ఉంది. ఉదయభాను రాకని స్వాగతిస్తూ జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే జనసేన ముఖ్య నాయకులతో సంప్రదింపులు పూర్తి చేసినట్టు జనసేన వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ వైసీపీల తరఫున ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రభుత్వ విప్గా పనిచేసినటువంటి అనుభవం ఎన్నుకుంది. ఉదయభానికి పార్టీలో సముచిత స్థానం ఇస్తామని జనసేన నాయకత్వం పవన్ కళ్యాణ్ ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోనూ ఎవరు లేరు. ఇప్పుడు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పేర్ని నాని తప్ప ఇంకెవరు వైసీపీ పార్టీకి స్ట్రాంగ్ లీడర్ లేనటువంటి సిచ్యువేషన్ ఈ రోజు సామినేని ఉదయభాను వెళ్ళిపోవడం ద్వారా రాబోతోంది. ఇప్పటికీ కూడా సామినేని ఉదయభాను ఇప్పటి వరకు ఈ వార్తలు ఎక్కడ ఖండించలే. వైసీపీ కూడా బొజ్జగింపుల పర్వం చేసినా కూడా అది ఎక్కడ వర్కౌట్ అవుతున్నట్టు కనిపించట్ల. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా సామినేని ఉదయభాను రాజీనామా చేయబోతున్నారని, వైసీపీకి కృష్ణా జిల్లాలో ఒక భారీ దెబ్బ పడబోతుంది అనేటువంటి విశ్లేషణలు అయితే ఖచ్చితంగా వస్తాయి. సామినేని ఉదయభాను వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి నష్టమా, లేక అట్లాంటి నాయకుడు వైసీపీ మళ్ళీ ఇంకొకరిని సృష్టించుకోగలమని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి దానికి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి.